గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని పాతకాలపు నానుడి ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి కొత్తగా వచ్చి చేరుతుంటే అలాంటి వారి ఎంట్రీతో శుభం జరిగితే వాళ్ళ వలన శుభం జరిగిందని, అశుభం జరిగితే వాళ్ళ వలనే అశుభం జరిగిందని చెప్పుకోవడం గతంలో ఉంది. ఇక తాజాగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సమయంలో కూడా అలాంటి చర్చలు జరగటం మనం ఎక్కడున్నాం అన్న చర్చకు కారణమవుతుంది. కొత్త కోటలుగా అక్కినేని ఇంట అడుగు పెట్టాలని శోభితా దుల్లిపాల్ల నాగచైతన్యతో నిశ్చితార్థం చేసుకున్న వేళ నుండి ఆమె పైన ట్రోలింగ్స్, వేణుస్వామి షాకింగ్ జాతకం బయటకు వచ్చాయి. అప్పుడే మహిళా లోకం బక్కుమంది. వేణుస్వామిపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలకు మహిళా కమిషన్ కూడా సిద్ధమై వేణుస్వామికి సమన్లు పంపి వివరణ అడిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జున ఒక ఆస్తి విషయంలో ఇంతగా ఇబ్బంది పడడం నాగార్జున జీవితంలోనే ఇది తొలిసారి. అయితే దానికి కారణం శోభిత కానే కాదు అన్నది ఇప్పటి మహిళల వాదన. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు మన సమాజంలో ఉన్న పాతకాలం నాటి అపోహలు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెంది ముందుకు దూసుకు వెళ్తున్న నేటి రోజుల్లోనూ ప్రజలలో కనిపించడం ఒకంత ఆందోళన కలిగించే అంశం. నాగార్జున అండ్ కన్వెన్షన్ కూల్చివేత అది చెరువులో కట్టిన అక్రమ నిర్మాణమని హైడ్రా గుర్తించి జరిపిన కూల్చివేత. అది అక్రమణ కాదని నాగార్జున కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. దానిని అదే కోణంలో చూడాల్సిన అవసరముంది. అయితే దానిని శోభితా ధూళిపాలతో ముడిపెట్టడం దారుణం. ఇలాంటి వారిపై శోభిత చట్టపరంగా చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా వ్యవస్థ తీసుకున్న నిర్ణయం నాగార్జునకు నష్టం చేస్తే అసలు నష్టం జరిగిందంతా శోభితా వల్లనేనంటూ చర్చించడం అన్యాయం. ఇక కొందరైతే సమంతను ఈ వ్యవహారంలో చేర్చి ఇబ్బంది పెడుతున్నారు. ఈ చర్యతో ఇద్దరు ఆడవాళ్ల గురించి సినీ సెలబ్రిటీలు అయిన కారణంగా చర్చ జరగటం బాధాకరం. దీంతో హైడ్రా షాక్ నాగార్జునకే కాదు శోభితాకు కూడా అని ఆమెపై జనాల్లో సింపతి పెరుగుతుంది. ఏది ఏమైనా హైడ్రా కూల్చివేతలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇబ్బంది పడుతున్న శోభితా ధూళిపాల గురించి ప్రస్తుతం జరుగుతున్న చర్చతో మహిళా లోకం ఆమె వైపే నిలిచింది. ఈ పరిస్థితి మారాలని నేటి మహిళ కోరుతుంది. ఏది జరిగినా ఆడవాళ్లను టార్గెట్ చేసే వ్యవస్థలో మార్పు రావాలని కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.